ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశ్వ కళ్యాణార్థం తిరుపతి కపిలతీర్థంలో విశేష క్రతువులు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని సన్నిధిలో చండీ హోమం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల తిరుపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. నవంబర్ 25వ తేదీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం. తిరుపతి నుండి తిరుచానూరు వరకు అమ్మవారి సారే ట్రయల్ రన్. వైభవంగా శ్రీ ఆనందవల్లి సమేత అగస్తీశ్వరుని కళ్యాణోత్సవం. తొండవాడలో ఘనంగా రుద్రముకోటి ఉత్సవాలు. కార్తీక మాసోత్సవాలతో కలకలలాడుతున్న ఆలయాలు. మహాదేవుని సేవలో పులకితులవుతున్న భక్తులు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణాన్ని కోరుతూ టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు జరుగుతున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 21వ తేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 20వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబర్ 21వ తేదీ రాష్ట్రపతి ముందుగా శ్రీ వరాహస్వామివారిని, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాధిపతులతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రపతి 2 రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలలో భాగంగా నవంబర్ 25వ తేదీ పంచమి తీర్థం వేడుకలు వైభవపేతంగా జరగనున్నాయి. పంచమి తీర్థం సందర్భంగా ఆ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుండి అమ్మవారికి సారె తీసుకురానున్నారు.
అలిపిరి పాదాల మండపం నుండి శ్రీవారి సారె ఊరేగింపు భక్తుల సమక్షంలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ముందుగా చెన్నారెడ్డి కాలనీలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ డిప్యూటీఓ శాంతి, ఇతర అధికారులు, అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం అంబారిపై సారె ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్న బజారు వీధి, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, ఆర్టీసీ బస్టాండు, రామానుజ కూడలి, తిరుచానూరు రోడ్డు గుండా ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుచానూరులో పసుపు మండపం మీదుగా మాడవీధుల గుండా అమ్మవారి ఆలయం వరకు ప్రయోగాత్మకంగా ఈ ట్రయల్ రన్ను నిర్వహించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ, సముద్రతనయ పాహి అలమేల్ మంగ, సురపూజిత పాహి అలమేల్ మంగ, సరోజ హస్తాదేవి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ, సరసిజ నయన అలమేల్ మంగ, సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ, సర్వం సహా పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున సాయం సంధ్య వేళలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయం నుండి పుష్కరిణి వరకు స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కనువిందుగా జరిగింది. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం జరిగింది. సర్వశోభితంగా అలంకరించి స్వామి అమ్మవార్లను అర్చకులు పుష్కరిణిలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన తెప్పలపై కొలువు తీర్చారు. తర్వాత భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దేవేరులతో కూడి తెప్పలపై జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుపతి సమీపంలోని తొండవాడ శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అగస్త్య మహాముని ప్రతిష్ఠిత అగస్తీశ్వరాలయంలో ఈ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు రుద్రముకోటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరుని ఉత్సవమూర్తులను
సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివపార్వతుల ఊంజల సేవ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై వెంచేపు చేశారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఆది దంపతులకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కోట మండపం వద్ద ఉన్న ఊంజల మండపంలో వెంచేపు చేశారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా ఆది దంపతులు ఊంజల సేవలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో కొలువైన శ్రీ మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వరాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మణికంఠేశ్వరుని సన్నిధిలోని నందీశ్వరుని వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రమిదలను పేర్చి దీపోత్సవం నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించిన అనంతరం ఆలయం వెలుపల జ్వాల తోరణ కార్యక్రమాన్ని కమనీయంగా పూర్తి చేశారు. శివ 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 శివ
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రం కోటి కార్తీక దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. కార్తీక మాస విశేష పూజల్లో భాగంగా పూర్ణిమ నాడు కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ కామేశ్వరి దేవి సమేత శ్రీ మహానందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శివపార్వతులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం గర్భాలయం నుండి అఖండ దీపం అగ్నిని తీసుకొచ్చి ఆలయం వెలుపల దీపోత్సవాన్ని నిర్వహించారు. అశేషంగా భక్తులు దీపోత్సవంలో పాల్గొని దీపాలను వెలిగించి పరమశివుడికి నివేదించారు. దేవాలయాలలో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలను క్రమ పద్ధతిలో నిర్వహించాల్సిన తీరుతెన్నులను తెలియజేసేవే ఆగమాలు. వైష్ణవ ఆలయాలలో వైఖానసం, పాంచరాత్రం అనే ఆగమాల ఆధారంగా కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారికి వైఖానస ఆగముక్తంగా కైంకర్యాలు జరుగుతాయి. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులో పాంచరాత్ర ఆగముక్తంగా నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ఆసక్తికర అంశాలపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏ సమయానికి ఏ కైంకర్యం నిర్వహించాలి, ఏ ఏ నియమాలు పాటించాలి అనే అంశాలను సవివరంగా తెలియజేసే శాస్త్రం ఆగమ శాస్త్రం. అందుకే ఆలయాలలో ఆగమాలను తూచా తప్పకుండా ఆచరిస్తారు. ఆగమ విదితంగా ఆలయ వ్యవస్థ నిర్వహణ ధర్మాచరణకు దోహదమవుతుందని పెద్దల మాట. ఇందుకు అనుగుణంగానే మన ఋషులు వేదకాలం నుంచి వైష్ణవ ఆలయాలు, శైవాలయాలు, శక్తి ఆలయాలకు వేరువేరు ఆగమాలను రూపొందించారు. ఈ క్రమంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య, వార్షిక, విశేషాది ఉత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇటు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. వైఖానస ఆగమాన్ని వికనస మహర్షి తన శిష్యులకు వివరించి వ్యాప్తి చేయించారు. ఇక పాంచరాత్ర ఆగమాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు బోధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అంటే లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు ఈ ఐదుగురికి శ్రీ మహావిష్ణువు 5 పగళ్ళు 5 రాత్రులు తెలిపిన పూజాది క్రమమే పాంచరాత్ర ఆగమంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం నారద మహర్షి పాంచరాత్ర ఆగమాన్ని ఏకాయన స్మృతిగా వెలుగులోకి తీసుకొచ్చారు. పాంచరాత్ర ఆగమంలో మొత్తం 108 సంహితాలున్నాయి. మంత్రము, తంత్రము, తంత్రాంతరము, ఆగమము అనే 4 సిద్ధాంతాలు ఈ సంహితాలలో విశేషమైనవిగా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాలను అనుసరించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అంతేకాదు దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలలో ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే పూజాధికాలు నడుస్తున్నాయి. ఆలయ వ్యవస్థకు, హైందవ సమాజ ధార్మిక జీవిత విలువలకు మూలాధారాలు ఈ ఆగమాలు. వీటిని సక్రమంగా అనుసరిస్తూ నియమబద్ధ కైంకర్యాల నిర్వహణ ద్వారా ఆయా ఆలయాలలో స్వామి అమ్మవార్ల మహిమాన్విత శక్తి మరింతగా ప్రజ్వరిల్లుతుంది. తద్వారా లభించే దేవతల ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇటు తిరుమలలోనూ అటు తిరుచానూరులోనూ ప్రతి కైంకర్యాన్ని ఆగమ శాస్త్రరీత్యా భక్తి ప్రపత్తులతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ యుగ యుగాలుగా మన పూర్వీకులు కొనసాగిస్తున్న ఈ సత్సంప్రదాయాలను మనము గౌరవిద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పాంచరాత్ర ఆగముక్తంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలు, ఊరేగింపులలో
భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో కార్తీక దీపోత్సవం అలాగే తుంగహారతి కార్యక్రమాలను భక్తుల సభరితంగా నిర్వహించారు. ముందుగా శ్రీ ప్రహ్లాదరాయ ఉత్సవమూర్తిని పుష్పాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. శ్రీమఠం ప్రాకారం నుండి శ్రీ ప్రహ్లాద స్వామి వారిని బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా తుంగభద్ర నదీ తీరానికి తీసుకువచ్చి కొలువు తీర్చారు. శ్రీమఠం పీఠాధిపతులు ప్రహ్లాదరాయులకు పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తుంగభద్ర నదీమ తల్లికి ప్రత్యేక పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు తుంగా నది తీరాన కార్తీక దీపాలను వెలిగించి తరించారు. ఆపై శ్రీమఠం పీఠాధిపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన జ్వాల తోరణం కార్యక్రమాన్ని భక్తులు వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన తిరుపతి గంగమ్మ తల్లి ఆలయంలో కార్తీక పూర్ణిమ ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. భక్తుల కల్పతరువుగా ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దేవతగా అనుగ్రహిస్తున్న గంగమ్మ తల్లికి అర్చకులు కార్తీక పూర్ణిమ శుభవేళ ప్రత్యేక పూజలు చేశారు. మూలమూర్తికి ఆరాధనలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తిని బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వర్ణమయ గజ పుష్పమాలలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభపై కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారి చెంత అర్చకులు కార్తీక దీపాన్ని వెలిగించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు చల్లని తల్లి గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయంలో కార్తీక పూర్ణిమ పర్వదినాన స్వామివారికి అష్టోత్తర సహస్ర కలశాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పరాంకుశం సీతారామాచార్యుల ఋత్విక బృందం ముందుగా కుంభపూజ, విశేష హోమాలను నిర్వహించారు. ఆపై కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జ్వాలా తోరణాన్ని వేడుకగా నిర్వహించారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో కార్తీక పూర్ణిమ నాడు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయం వెలుపల అర్చకులు సంప్రదాయ శోభితంగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయంలో 32వ సప్తాహ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన 1,00,000 గులాబీల అర్చన భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయంలోని ముఖమండపంలో స్వామివారి ఉత్సవమూర్తిని వెంచేపు చేసి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 1,00,000 గులాబీల అర్చన జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ గౌరీ సమేత శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు వేకువ జామునే స్వామివారికి నిత్య క్రతువులను పూర్తి చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వెండి కవచ ధారణ చేసి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి దక్షిణామూర్తి అష్టోత్తరాలతో అర్చనలు చేసి పంచకర్పూర హారతులను సమర్పించారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడలో నెలవైన శ్రీ నీలకంఠేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జ్వాలా తోరణం నిర్వహించారు. అశేషంగా ఆలయానికి తరలివచ్చిన భక్తుల సమక్షంలో అర్చకులు శివపార్వతులకు పూజలు చేసి పల్లకిపై కొలువు తీర్చారు. ఆలయ ప్రాంగణంలో శివపార్వతులను ఊరేగించారు. అనంతరం జ్వాలా తోరణాన్ని వెలిగించి పార్వతీ పరమేశ్వరులకు హారతులు అందజేశారు. తెలంగాణలో విశిష్ట శైవాలయంగా వినితికెక్కి భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో పొన్న చెట్టు వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని, ఉపాలయాలలో ఉన్న శ్రీ సీతారాములను, అలాగే శ్రీ అనంత పద్మనాభ స్వామివార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన వేరువేరు పొన్న వాహనాల్లో వెంచేపు చేశారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివార్ల పొన్న వాహన సేవ కమనీయంగా సాగింది. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో జ్వాలా తోరణం నిర్వహించారు. ఆది దంపతులను చూడ చక్కటి వాహనాలపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగం, స్వస్తిక్, ఓం ఆకారాల్లో ప్రమిదలను పేర్చి దీపోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత జ్వాలా తోరణం జరిపి ఆది దంపతులకు హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ అలగనాథ స్వామివారి దేవాలయంలో కార్తీక మాస విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపానికి పూజలు చేశారు. తర్వాత ధ్వజస్తంభంపైకి కార్తీక దీపాన్ని ఎగురవేసి హారతులు అందజేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం జరిపారు. తర్వాత కార్తీక దీపోత్సవం, జ్వాలా తోరణం నిర్వహించారు. సృష్టి స్థితి లయకారకుడైన మహాదేవుని సేవలో భక్తకోటి పులకించింది. కార్తీక పూర్ణిమ శుభవేళ ఆలయాలు కార్తీక దీపకాంతులతో ప్రకాశించాయి. అభిషేక ప్రియుడైన పరమశివునికి నిర్వహించిన అభిషేక వీక్షణతో భక్తులు తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో జ్వాలా తోరణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పుష్పశోభితంగా అలంకరించి వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం వద్ద స్వామి అమ్మవార్లను వెంచేపు చేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ జ్వాలా తోరణాన్ని విశేషంగా నిర్వహించారు. నెల్లూరు నగరం మూలాపేటలోని ప్రసిద్ధ శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. ఆలయ పరిసర ప్రాంతాలు ఎటు చూసినా భక్త శోభితంగా కనువిందు చేశాయి. కార్తీక పూర్ణిమ నాడు ఆలయంలో అర్చకులు సంప్రదాయ శోభితంగా నిర్వహించిన ఆకాశ దీపోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ఆలయంలో ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన కార్తీక దీప దర్శనం చేసుకుని భక్తులు నూనెను ప్రమిదలో పోసి తరించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భువనేశ్వరిదేవి ఆలయంలో కార్తీక మాస విశేష ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ప్రాంత వాసుల ఇష్టదేవతగా భాసిల్లుతున్న భువనేశ్వరిదేవికి సుందర అలంకరణలతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం ఆలయం వెలుపల నిర్వహించిన జ్వాలా తోరణం దర్శనం చేసుకుని భక్తులు తరించారు. కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శివపార్వతులను చక్కటి అలంకరణతో కొలువు తీర్చారు. గణపతి పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, శివపార్వతులకు పుష్పార్చన జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో జ్వాలా తోరణం వద్ద ఊరేగించారు. ఆ తర్వాత జ్వాలా తోరణాన్ని సంప్రదాయంగా పూర్తి చేశారు. భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొని ఆది దంపతులను సేవించారు. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అటవీ ప్రాంతంలో నెలవైన ప్రసిద్ధ భైరవ కోనలో భక్తులు కార్తీక పుణ్యస్నానాలు ఆచరించారు. కొండకోనల్లో ప్రకృతి సోయగం నడుమ కనువిందు చేస్తున్న భైరవ కోన జలపాతం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శివలింగానికి నిర్వహించిన భస్మాభిషేకంలో పాల్గొని భైరవ కోన పరిసరాలలో దీపాలను వెలిగించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో నెలవైన
శ్రీ లలితా సోమేశ్వర ఆలయం భక్తుల ఓం నమ శివాయ నామ స్మరణలతో మారుమోగింది. సప్త నదుల సంగమ క్షేత్రంగా భాసిల్లుతున్న సోమశిలకు అశేషంగా భక్తులు చేరుకుని జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలను వదిలారు. సప్తనది సంగమ ప్రదేశంలో గంగ పూజలు జరిపారు. ఉసిరి చెట్టుకు పూజలు జరుపుకుని పరమశివుణ్ణి సేవించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో నెలవైన శ్రీ గోపాలకృష్ణ గీత ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఓం స్వస్తిక్ శివలింగాకారంలో ప్రమిదలను పేర్చి భక్తులచే కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో కొలువైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచదార అభిషేకం జరిగింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా అర్చకులు అభిషేక ప్రియుడైన పరమశివుడికి భక్తుల శివనామస్మరణలు చేస్తుండగా 250 కేజీల పంచదారతో అభిషేకం చేసి కర్పూర హారతులను సమర్పించారు. అదేవిధంగా శ్రీకాకుళ నగరం మొండేటి వీధిలోని శ్రీ లలితా సహిత శివకామేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై సుందరంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆ తర్వాత శ్రీ లలితాదేవి ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం శివపార్వతులను పల్లకీలో ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి జ్వాలాతోరణం జరిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండ భక్తులతో కళకళలాడింది. ఈ పుణ్య ప్రదేశంలో అనుగ్రహిస్తున్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. త్రికోటేశ్వరునికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని తరించారు. ఆలయ ప్రాంగణంలో బృహత్ నందీశ్వరుని చెంత దీపాలను వెలిగించారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ మందిరం కోటి దీపాల కాంతుల్లో ప్రకాశించింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఇస్కాన్ మందిరం పరిసర ప్రాంతాలలో కోటి దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.